మంచిర్యాల జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా మందమరి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రూ నాట్ మిషన్ సేవలను ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. జిల్లాలో 5 ఆరోగ్య కేంద్రాల్లో ట్రూ నాట్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా క్షయవ్యాధి నిర్వహణ త్వరితగతిన జరిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో గ్రామాల్లో ఆశా కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. శుభం చూడండి మేడం దండం ఎల్టీ మేడం వాటర్ ఉంటే అంటుతుంది మేడం. కొన్ని వాటర్ వేద్దాం. చెప్తారు రామచంద్రయ్య గారికి ఉద్యోగం వచ్చినా కూడా లిక్విఫికేషన్ బఫర్ ఉంటుంది. ఎందుకంటే మ్యూకో పర్పులెంట్ ఉంటుంది కదా స్కూటర్, అది డిజాల్వ్ అవ్వడానికి 2 డ్రాప్స్ వేయాలి మేడం. వేసిన తర్వాత ఇది ఒకటి సపరేట్ ఉంటుంది మేడం లిక్విడ్. ఆ లిక్విడ్ స్కూటర్ దాంట్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత డ్రాపర్తో ఒక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ ఇలా 6 మైక్రాన్స్ వేసి ఇలా పెట్టినాక 40 మినిట్స్ తర్వాత రిజల్ట్ ఇస్తుంది. కార్యక్రమాన్ని నాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా కోసం తెచ్చిన మిషన్ సహకరించిన సుధాకర్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణ కేంద్రంలో ఇక్కడ రూరల్కు కానీ పట్టణం కానీ బాగా విస్తృతంగా వర కార్యకర్తలు మీరే వారధులు అన్నిటికీ కూడా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మార్కెట్ ప్రాంతంలో లక్ష్మణ్ అనే ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మరి చెప్తే నేను కూడా డాక్టర్ వారం పాటు అది మనం ఉపయోగిస్తే తప్పకుండా తగ్గిపోతుందని కూడా మేడం తెలియజేసారు. ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలి. మా ద్వారా కూడా మా ఆర్పీల ద్వారా కూడా ప్రజలకు ఈ విషయాన్ని తప్పకుండా తెలియజేస్తాము. ఇంకా కూడా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకున్నా, టీబీ ఉన్నా, హెచ్ఐవి బాధపడున్నా 60 సంవత్సరాల దాకా వాళ్ళందరూ కూడా ఈ టెస్టులు చేసుకొని వాళ్ళు ఒకవేళ టీబీ ఉన్నా లేదా నిర్ధారణ చేసుకోవచ్చు. దయచేసి ఏంటంటే అందరూ కూడా వచ్చి చేయాలని, అప్పుడే క్షయవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని అందరికీ తెలియజేస్తానని. నా పేరు డాక్టర్ అనిత. నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓగా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మంచిర్యాల మందమరి పిహెచ్సిలో ట్రూ నాట్ మెషిన్ అని టీబీ టెస్టింగ్ మెషిన్ కాస్ట్ ఎఫెక్టివ్ది మనకి సప్లై అవ్వబడినది. సో ఈ మెషిన్ ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే డిహెచ్ సార్ స్టేట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మేము ఇక్కడ ఈ ట్రూ నాట్ మెషిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే రోజుకి 20 మంది వరకు టీబీ సస్పెక్టెడ్ కేసెస్ అంటే క్షయవ్యాధి నిర్ధారణ కోసం అని చెప్పి ఈ టెస్ట్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది అన్నమాట టెస్ట్. సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మనకి 5 ఉన్నవి ఈ ఇన్స్ట్రుమెంట్తో సహా. లక్సెట్టిపేట, అలాగే బెల్లంపల్లి, చెన్నూరు, జీజీహెచ్ మంచిర్యాల, నెక్స్ట్ ఇది కోటల్, టోటల్ 5. అలాగే సిబినాట్ మెషిన్ కూడా జీజీహెచ్ మంచిర్యాలలో ఉంది. సో ఈ 6 మెషిన్స్తో మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 100 మంది వరకు కూడా పేషెంట్స్కి ఒకేసారి కళ్ళ పరీక్ష టీబీ నిర్ధారణ కోసం అని చెప్పి చేయడానికి వీలవుతుంది. కాబట్టి
ఈ టెస్ట్ కూడా మనకి వెంటనే వచ్చేస్తుంది. ఆల్రెడీ రిమైనింగ్ 4 ప్లేసెస్లో కూడా చక్కగా జరుగుతుంది. అందరూ కూడా పిహెచ్సిస్ నుంచి శాంపుల్స్ అనేవి ఆశా ద్వారా పిహెచ్సికి వచ్చినటువంటి ఆ శాంపుల్స్ మనకి ఈ మెషిన్కి వద్దకు సప్లై అవుతున్నవి. ల్యాబ్ టెక్నీషియన్స్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా STLS ఉంటారు, ట్రీట్మెంట్ సూపర్వైజర్స్. వారు ఏ ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి అని పేషెంట్కి సూచనలు ఇస్తూ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తూ, అలాగే డైట్ కంట్రోల్ అని, రెస్ట్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగం తెలుసుకొని అందరూ కూడా వినియోగించుకుంటే బాగుంటుంది. అందరూ కూడా ఎర్లియస్ట్ స్టేజ్లో తొందరగా, అంటే సాయంత్రం పూట జ్వరము 2 వారాలు అంతకన్నా ఎక్కువ, అదేవిధంగా బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, సో ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వచ్చి చేయించుకోవాలి ఈ టెస్ట్. అంటే కళ్ళే రావడం లేదు అని కొంతమంది అంటారు, కానీ తెల్లవారుజామున ఒక చిన్న కప్ లాంటిది ఇస్తారు. కప్స్ ఉన్నాయి, ఆ కప్పు మా ఆశా ద్వారా ఎవరైతే డౌట్ అనుకుంటారో వారికి ఆ కప్పు సప్లై చేయడం జరుగుతుంది. మరి ఏంటంటే తెల్లవారి నైట్ అంతా పడుకున్న తర్వాత లేచిన వెంటనే వచ్చే ఆ కఫము, ఆ కళ్ళు అనేది దీంట్లో పట్టాలన్నమాట. ఎందుకంటే డే టైం వచ్చేది దాంట్లో క్రిములు అంతగా కనపడవు, కానీ ఓవర్ నైట్ స్లీప్ తర్వాత వచ్చేటటువంటి ఆ స్ఫూటంలో మాత్రం డెఫినెట్గా టీబీ క్రిమి అనేది టెస్ట్లో ఈజీగా డిటెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. కాబట్టి ఆ విధంగా చేసి నెక్స్ట్ డే ఈ శాంపుల్స్ అనేవి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. శాంపిల్ కలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది సస్పెక్ట్ ఇట్లా అనుకున్నది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు ఉంటారు, అలాగే టీబీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, అలాగే గర్భిణీలు, వారికి కొంచెం దూరంగా ఉంచుకోవాలి. వెంటనే టెస్ట్ చేసి రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా వచ్చి టెస్ట్ చేయించుకొని అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని, అలాగే టీబీ కేసెస్ నంబర్ కూడా తగ్గిపోతుంది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే తొందరగా డిటెక్ట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వారి బాడీలో ఆ క్రిమి నిర్మూలించబడుతుంది. 100% వాళ్ళు 12 నెలలు, అలాగే ఒకవేళ రెసిస్టెంట్ 2 years ట్రీట్మెంట్, అలాగే 6 months, ఇట్లా 3 types ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అనేది 100% తీసుకుంటే వారు ఆ బ్యాక్టీరియా ఫ్రీగా అయిపోతుంది బాడీ, ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అవ్వదు, వారికి కూడా హెల్తీగా ఉంటారు, మళ్ళీ యాజ్ యూజువల్ ఉంటున్నారు. కానీ ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం కదా, ఇంకా అవసరం